అయితే ఈ గణన కూడా ఎట్లా తయారైంది? ఇప్పుడు గ్రహాలను ఎట్లా కనుగొన్నారు? నేను గతంలోనే మనం పోడ్కాస్ట్లో మాట్లాడుకున్నాం. ఏంటది, మన నారాయణపేట జిల్లా మక్కల్ దగ్గర ముడిమాల గ్రామంలో నిలువు రాళ్ళు. అంటే అట్లా రాళ్ళు పాతుకొని ఆ రాళ్ళ యాంగిల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్లో పాతుకొని వాళ్ళు ఆ విధంగా ఖగోళాన్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు. అంతరిక్షాన్ని ఆ విధంగా పరిశీలించి ఆ కదలికలు, సూర్యుడి కదలిక ఎట్లుంది, ఆ షాడో ఎక్కడ పడతా ఉంది, ఆ రాయి షాడో ఏ రోజు ఎక్కడ పడింది, ఏం జరిగింది, ఎందుకు మార్పులు ఉన్నాయి, ఇట్లా రకరకాల అబ్జర్వేషన్స్ కొన్ని వందల సంవత్సరాలు, ఒక్కరోజు కాదు, అంటే కొన్ని తరాలుగా ఆ రకమైన అబ్జర్వేషన్స్ చేసిన ఫలితంగానే ఖగోళ విజ్ఞానం అభివృద్ధి చెందింది. సో భారతదేశంలో కూడా అభివృద్ధి చెందిన దానికే మన కార్యభట్ట స్థాయిక సైంటిస్టు మన దగ్గర కనపడతారు. సో ఆ విధంగా తయారైంది. కానీ మరి ఈ జ్యోతిష్యం, ఈ మూఢనమ్మకం ఎప్పుడు వచ్చి చేరింది? వరాహమిహిరుడు ఇలాంటి వాళ్ళు, ఆ తర్వాత రాయబడిన పరాశర స్మృతి లాంటి పరాశర బృహజ్జాతకాలు, హోరాలు ఇలాంటివన్నీ వచ్చి చేరి ఇది మూఢత్వంలోకి మారింది.